బాహుబలి ది కంక్లూజన్. ఇది బాహుబలి ది బిగినింగ్ కి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం. తొలిపాట్లో పాత్రలను పరిచయం చేసిన జక్కన్న ముగింపుని ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఈ సినిమాలోని ప్రతి సీన్ ఆడియన్స్ ని ఊహాలోకాలలోకి తీసుకెళ్లడంతో ఈ సినిమా రికార్డుల చరిత్రని తిరగరాస్తోంది. ఊరువాడ, దేశాలు విదేశాలు, ఎల్లలు హద్దులు అనే తేడా లేకుండా బాహుబలి 2 చిత్రం సముద్రాలు దాటి మరీ మన ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది. బాహుబలి 2 సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్క ఆడియన్స్ తమని తాము మర్చిపోయి మాహిష్మతి సామ్రాజ్యంలోని పాదరల చుట్టూనే తిరిగారంటే జక్కన్న చేసిన మ్యాజిక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి 2 చిత్రం 1000 కోట్ల కలెక్షన్స్ ని దాటి 1500 కోట్ల వసూళ్లు సాధించేందుకు ఉరకలు పెడుతోంది. సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలు కావస్తోన్నా ఇప్పటికీ చిత్రంపై అంతే ఆదరణ నెలకొని ఉంది. కొందరు సినీ లవర్స్ ఈ సినిమాలో కొన్ని అదనపు సీన్స్ ని యాడ్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందని తమ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. ఇన్నాళ్ళు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అభిమానులు బాహుబలి 2 రిలీజ్ తర్వాత మరికొన్ని ప్రశ్నలకు సమాధానం కావాలని కోరుతున్నారు. ఎలాగూ బాహుబలి 3 చిత్రం ఉండదు కాబట్టి బాహుబలి 2లోనే ఆ సీన్స్ ని జత చేసి మళ్లీ విడుదల చేయాలని అంటున్నారు. బాహుబలి 2 చిత్రం నిడివి 2 గంటల 50 నిమిషాలు. ఇప్పటికే సినిమా నిడివి చాలా పెద్దదైందని టీం భావించినప్పటికీ ప్రేక్షకులకి మాత్రం సినిమా అప్పుడే అయిపోయిందా అనే భావన కలిగిందట. సినిమా చిత్రీకరణ సమయంలో చాలా సన్నివేశాలు షూట్ చేసినప్పటికీ నిడివి కారణంగా ఎడిటింగ్ లో సదరు సన్నివేశాలన్నీ తొలగించారని అంటున్నారు. అయితే కొన్నింటికి సమాధానాలు సరిగ్గా లేనందున ఇప్పుడు వాటికి అదనంగా కొన్ని సీన్స్ యాడ్ చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు. మరి ఆ సన్నివేశాలు ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. మొదటిది అమరేంద్ర బాహుబలి తల్లిదండ్రుల మరణం ఎలా జరిగింది, వాటిపై కాస్త వివరణ. రెండవది మాహిష్మతి పీఠానికి కట్టప్ప కుటుంబీకులు ఎందుకు బానిసలుగా మారారు. మూడవది క్లైమాక్స్ లో అవంతిక మహేంద్ర బాహుబలిని వివాహం చేసుకుంటుందా లేదా అనేది తెలియాలి. నాలుగవది అవంతిక కుంతల రాజ్యంలో ఎలా చేరింది, దేవసేనతో ఉన్న రిలేషన్ ఎలాంటిది. ఐదవది బల్లాల దేవుడికి పెళ్లి జరుగుతుందా లేదా, భద్ర ఎలా పుట్టాడు. ఆరవది రెండో పార్ట్లో అమరేంద్ర బాహుబలిని చంపేందుకు వచ్చిన వారు కాలకేయుల వారసులా, వారిని బల్లాలుడు ఎక్కడి నుండి పిలిపించాడు. ఏడవది అమరేంద్ర బాహుబలిని చంపే ముందు నిప్పుల కొలిమి మధ్య కట్టప్పని ఉంచి తాళ్లతో కట్టడానికి గల కారణమేంటి. ఎనిమిదవది దేవసేనపై అంత ప్రేమ పెంచుకున్న బల్లాలుడు ఆమెని బంధించి అంత మానసిక క్షోభకి గురి చేయడానికి కారణం. ఇలా పదుల సంఖ్యలో కొన్ని సందేహాలు అభిమానుల మతులు తొలుస్తున్నాయి. వీటిని తీర్చడానికి రాజమౌళి కొన్ని సీన్స్ ని సినిమాలో యాడ్ చేసి రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. చిత్ర టీం కూడా బాహుబలి 2 సినిమా రేంజ్ ఇంకాస్త పెంచడానికి కొన్ని ముఖ్యమైన సీన్స్ యాడ్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి అందులో ఏ సీన్స్ ఉంటాయో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.